ఎబో 30 ఏజ్ వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నాము. ఎందుకంటే బిలో 30 వాళ్ళు ఏమవుతుందంటే ఈఎంఐలోనే ఇరుక్కుపోతున్నారు, అమ్మాయితోనే ఇరుక్కుపోతున్నారు. ఏదో ఒకటి జరుగుతుంది. ఈఎంఐ అయినా ఉంటుంది, ఈఎంఐ లేదంటే అమ్మాయితోనే ఉంటారు 30 ఏజ్లో. 30+ మీరు రీసెర్చ్ బాగా చేశారు అసలు. అంటే ఇవన్నీ మనం ఎంత ప్రతి పర్సన్ని మనము ఇంటరాక్ట్ ఉంటాం కదా, మనం ఇంటరాక్షన్లో ఉంటాం కదా, వాళ్ళతో ఉన్నప్పుడు మనకు వాళ్ళని స్టడీ చేస్తాము. అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది బాగా సెర్చ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటాం. సో అబౌవ్ 30 అయితే కొంచెం సీరియస్నెస్ ఉంటుందని. వాళ్ళకి పెళ్ళి అయి ఉంటుంది, 30 ఏజ్ వరకు వాళ్ళకి పెళ్ళి అయి ఉంటుంది, బాధ్యతలు తెలుస్తాయి, ఫ్యామిలీ ఉంటుంది, ఇన్కమ్ సంపాదించాలనే తపన ఉంటుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అందుకోసం మనం ఇంతకుముందు ఏం చేశామంటే 20 ఎబో వాళ్ళని మనం పిలిచాము, వచ్చారు పోయారు సగం మంది. కానీ మనం ఇప్పటి నుంచి 10th క్వాలిఫికేషన్తో పాటు మనం ఏం చేస్తున్నామంటే పెళ్ళై ఉండాలి, ఇది కూడా పెట్టాము. ఇది కూడా పెట్టారా? నిజంగా సీరియస్ గా? అంటే పెళ్లి కాని వాళ్ళకి అవకాశం లేదు ఇస్తాము, కానీ సక్సెస్ గా వేస్ట్, టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్, మన టైం వేస్ట్ కూడా కదా. అంటే జనరల్ గా కంపెనీ పాలసీ పెట్టిందా అలా ఏం లేదు, అది మన పాలసీ. మీరు పెట్టుకున్న పాలసీ అంటే మహేష్ గారు అంతే కదా. ఇప్పుడు మనం సక్సెస్ చేయాలి, మనం సక్సెస్ చేయాలన్నప్పుడు అందరిని తీసుకొని సక్సెస్ చేయలేం, వాళ్ళకు కూడా తపన ఉండాలి.